ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల మున్సిపాలిటీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మచ్చలేని నాయకుడిగా రేవూరి ప్రకాష్ రెడ్డికి పేరు ఉందని, అలాంటి నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గం లాగా పరకాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఖబర్దార్, ఇంకొకసారి మీరు ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ గురించి మనం మాట్లాడి కలగబెట్టడం చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మీ గురించి ఏందో మాకు తెలుసు. మీరు ఫామ్ హౌస్లో పేకాట ఆడడం, కోడి పందాలు చేయడం, మీరు ఎవరి ఫ్రెండో ఏందో ఒకసారి ఆలోచించుకోండి. కేటీఆర్ బినామీ మీరు ఫామ్ హౌస్లో కాడ ఎన్ని చేష్టలు చేసినా మాకు అవన్నీ తెలుసు. కాబట్టి ఇక నుంచి అయినా మీరు ఖబర్దార్, మీరు ఇంకొకసారి మాకు ఎమ్మెల్యే గారి గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదని మేము హెచ్చరిస్తున్నాం. ఇలా దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మీకు ఇది సిగ్గుచేటన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎవరితో పని చేయిస్తున్నావో, నువ్వు దిష్టి బొమ్మలు దగ్ధం చేయించినంత మాత్రాన మా ఎమ్మెల్యే గారికి మచ్చపడుతుంది అనుకోవడం నీ అవివేకము. ఎందుకంటే మచ్చలేని మనిషి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. ఈ రోజు నర్సంపేట నుంచి ఇప్పటి వరకు చూసుకోండి, ఎక్కడనైనా ఆయన మీద ఇంత చిన్న రిమార్క్ ఉన్నా మీరు ఈ రోజు తల వంచుకొని ముక్కు రాగే పరిస్థితి ఎదురు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి చిన్న హాని కలిగించలేదు, చీమకు కూడా. అటువంటి మంచి మనసున్న నాయకుడు. ఎవరు వచ్చినా ఇలా మీకు సిగ్గుండాలే కొంచెం బీఆర్ఎస్ నాయకులారా, సిగ్గున్నా మీకేమన్నా దిష్టిబొమ్మ తగలబెట్టడానికి? ఇలా మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇందిరా బిల్లు ఇచ్చినామండి మేము. సిగ్గున్నా మీకేమన్నా? అరే పేదోళ్ళే, మేము పార్టీలో చూడలేము. ఎమ్మెల్యే గారు బీజేపీలకు ఇందిరా బిల్లు ఇచ్చినాం, బీఆర్ఎస్లకు ఇందిరా బిల్లు ఇచ్చినాం, వివిధ చిన్న పార్టీలకు ఇందిరా బిల్లు ఇచ్చినాం. పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తున్నటువంటి నాయకుడి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మీకు సిగ్గనిపిస్తుంది అని చెప్పి అడుగుతున్నాం. ఇలా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పరికాల ప్రాంతంలో రేవూరి ప్రకాష్ రెడ్డి చేసే అభివృద్ధిని తట్టుకోలేక ధర్మారెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని తట్టుకోలేక, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇలా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి పరకాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తుంటే మీ కళ్ళు కుట్టి మీ కళ్ళకు మీకు శత్రువరొచ్చి ఇలా మీ అనుచరులతోటి, మీ చిల్లర బలగాలతోటి దిష్టిబొమ్మ దగ్ధం చేసినంత మాత్రాన మా రేవూరి ప్రకాష్ దిష్టిబొమ్మ నిన్న దగ్ధం చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ బీఆర్ఎస్ నాయకులు. మా ఎమ్మెల్యే గారు గతంలో ఇప్పటికీ ఒక 4 సార్ల ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. మా ఎమ్మెల్యే గారి అంత అనుభవం కూడా వాళ్ళకి లేదు. అవగాహన లేకుండా మా ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. గౌరవ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు వారి కార్యక్రమం, ప్రైవేట్ కార్యక్రమం ఏదైతే పుట్టు మిషన్ల కార్యక్రమం ఉందో దానిపై మా ఎమ్మెల్యే గారు అక్కడ ఎక్కడ అంటే ప్రెస్ మీట్ లో గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ సెక్టర్ గ్రామ పంచాయతీలో చేసిన అనడం జరిగింది. దాని గురించి అవగాహన లేకుండా వారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి దిష్టిబొమ్మలు ఎమ్మెల్యే గారి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ ఎవరైనా ఇలాంటి చర్యలతో తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు పట్టణాన్ని, పరకాల కాన్స్టిట్యుయెన్సీ లో ఎవరికి శత్రువులు లేకుండా అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. సో దాని కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరో లేకుండా ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటివి ఏమైనా జరిగితే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.